రాస్తున్నవి మీరే చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. కనుక ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అంతా తండ్రి అయిన దేవుని గురించి, 5వ అధ్యాయం అంతా యేసు ప్రభుని గురించి. కనుక మనకు అది అక్కడ వాళ్ళిద్దరూ ఆ సీన్ ఎంటర్ అవుతారు. 1వ అధ్యాయం వేరు, 2వ అధ్యాయం 3వ అధ్యాయం సంఘములకు. కనుక 4వ అధ్యాయము తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించటము, 5వ అధ్యాయము యేసు ప్రభువును ఆరాధించటం. ఇప్పుడు చూడండి మీరు ఎట్లా వచ్చాడు ఆయన చూడగానే. 1వ వచనం, ఓకే, సింహాసనమందు ఆసీనుడైన వారు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఇక్కడ యేసు ప్రభు కాదు. ఎందువల్లంటే 4వ అధ్యాయం అంతా అయింది, ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ది బిగ్గరగా ప్రచురింపగా అంటే ఏమిటి? చెప్పుట, మాట్లాడటం. కనుక ఈయనేమో చూశాడు. కనుక ఇవన్నీ మనకు చెప్పుట, చూచుట, ఇవి మనకు ఒక్కొక్కసారి చెప్తే వినాలి కదా. చూడటం ఏమిటి? కనుక ఈ ప్రణాళికలో ఇవన్నీ ఒకటిగానే ఉంటాయి. కనుక మీరు చాలా చోట్ల వాటిని చూస్తారు. కనుక అవన్నీ మనకు అర్థమయ్యే భాషలో మన జ్ఞానం కొంచెం వేరుగా ఉంటుంది, కానీ ఇది రైట్. ఓకే, నెక్స్ట్ది ఓకే, ఇప్పుడు ఎవరికి శక్తి లేదు. ఓకే, కనుక సింహాసనం మీద ఉన్న ఆయన చేతుల మట్టుకు ఆ గ్రంథపు చుట్టం ఉన్నది. ఓకే, నెక్స్ట్ది ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలంటే నన్ను ఎవరు రక్షిస్తారు? కనుక దేవుడు రియల్గా మన స్థితిని మనకు అర్థం చేసినప్పుడు మనము అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఎవరు రక్షిస్తారు? ఈ గ్రంథపు చుట్ట ఏమిటి అని చూడగానే మనిషి యొక్క జీవితము లేదా దేవుని యొక్క తీర్పు ఎట్లా ఎండ్ అవుతుంది, అది దీంట్లో ఉన్న విషయం. కనుక ఈయనకు ఎందుకు ఏడుపు వచ్చినది అని చూడగానే వాళ్ళ తల్లి రియల్గా ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమె పేరేమిటి? పేరేమన్నా జబదయ కుమారుల తల్లి. ఆమె ఏమడిగినది? నాకు 2 కొడుకులు ఉన్నారు, నీ శిష్యులే, ఒకళ్ళు కుడివైపు ఒకళ్ళు ఎడమ వైపు. ఆయన ఏమన్నాడు? అది నా చేతిలో లేదు, ఎందువలన సమస్తం నేను ఆయనకు అప్పగించి వచ్చాను. నో డౌట్ నేను చేయగలను, కానీ నేను చేయను. నా యొక్క చిత్తం కాదు, ఆయన చిత్తం. కానీ ఆమె వెళ్ళి మట్టుకు వదిలినట్టుగా లేదు. మీరు కావాలంటే చూడండి, ఆమె చేసిన ప్రేయర్ అంతా కూడా ఎట్లా ఆన్సర్ అవుతా ఉన్నదో మీరు చూడవచ్చు. కనుక ఇందులో ఆ ఒక భాగము అది. ఓకే, నెక్స్ట్ది దావీదు అని ఎందుకు రావాలి పేరు? దావీదు అనగానే దేవుని రాజ్యపు విషయం. కనుక దావీదు అనగానే దేవుని రాజ్యం అనే దానికి లింక్ ఉన్నది. కనుక ఆయన కుమారుడిగా, దావీదు కుమారుడిగా లేదా యోధా గోత్రపు సింహముగా ఆయన వచ్చాడంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యము అనగానే అది దేవుంది, పరలోక రాజ్యము అనగానే అది పరలోకంలో స్టార్ట్ అయింది. ఇవి 2 మనకు మత్తయి 4వ అధ్యాయంలో కనిపిస్తవి. కనుక దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము ఈ లోక రాజ్యము కంటే మిన్నైనది. కనుక మీరు ఈ మిన్నైన రాజ్యములోనికి రావాలను అంటే దారి నేనే, మార్గము. కనుక ఆయన తెలియజేసినది. కనుక నేనే ద్వారము, నేనే మార్గము. కనుక ఇది ఆయన తెలియజేయచ్చు. ఈయనేం చేస్తా ఉన్నాడు చూడండి మీరు. నెక్స్ట్ది ఓకే, ఇప్పుడు మీరు ఆలోచన చేయగానే ఆయన సింహాసనం మీద లేడు, తండ్రి అయిన దేవుడు మట్టుకున్నాడు, ఆయన చేతిలో గ్రంథపు చుట్ట ఉన్నది. ఈయన బయట నుండి వచ్చాడు, వచ్చి కుడి చేతిలో ఉన్న
ఆ దేవుని తండ్రి అయిన దేవుని యొక్క కుడి చేతిలో ఉన్న గ్రంథపు చుట్టను తీసుకున్నాడు అంటే బయట నుంచి సింహాసనం బయట ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మధ్యలోకి వచ్చాడు. అంటే పెద్దలు సింహాసనం ఆ మధ్యలోకి వచ్చాడు. ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి. ఆయన వచ్చి అంటే ఒకవేళ ఆయన కూడా సింహాసనం మీద కూర్చుంటే ఆయన వచ్చి అని రాసే మాటకు అర్థం ఉండదు. సపోజ్ మీరు ఇక్కడ కూర్చున్నారు, మళ్ళీ మిమ్మల్ని కూర్చున్నారు, చాలాసేపు అయింది, ఆమె వచ్చి అంటే దాంట్లో ఇప్పుడు అర్థం ఉండదు. కనుక ఈయన కూడా సింహాసనమునకు కూర్చోలేదు, ఇంకా బయట ఉన్నాడు. కనుక సింహాసనం మీద లేడు. అప్పుడు దేవుని కుమారుడైన యేసుప్రభు వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఉండి వచ్చి అంటే ఏం చేశాడు? వచ్చి అంటే సింహాసనమునకు బయట ఉన్నాడు. వచ్చి ఏం చేశాడు ఆయన? ఓకే, వచ్చి సింహాసనమునందు ఆసీనుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుని యొక్క కుడి చేతిలో. ఓకే, నెక్స్ట్ది ఆ గ్రంథమును తీసుకొనేను. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది అంతవరకు. కనుక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. నెక్స్ట్ ఇంకొకటి చదవండి, మీకు అర్థమవుతుంది. 13వ వచనము నుండి, అంతట పరలోకమందును భూలోకమందును ప్రతి సృష్టము వాటిలోనున్న సర్వం. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలో చూసాము, అన్నీ కూడా ఎవరికి నమస్కారం చేయాలి? యేసు ప్రభునకు. ఎందువలన? తండ్రి అయిన దేవునికి నో డౌట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆధిపత్యం ఎవరికి ఇవ్వబడింది? యేసు ప్రభునకి ఇవ్వబడింది. కనుక ఆయన తన కుమారుణ్ణి పైకి తీసుకొచ్చే పద్ధతి ఇది ఆయన చెప్పిన విధానం మనకు అర్థమయ్యే భాషలో. కనుక ఆయన ఏం చేశాడు? నావన్నీ నీవి, నీవన్నీ నావి. చూడండి ఈయన ఎట్లా పొందుకున్నాడు అనే విషయం మనము చూద్దాము. నెక్స్ట్ ఫైనల్గా మనం ఎట్లా పొందుకుంటాము అనేది మనం కూడా చూసి దాంతో మనం ముగించుకుందాం. జస్ట్ మీకు బ్రీఫ్గా అన్ని చదివితే టైం పడుతుంది, కానీ మీకు చిన్నగా కథలాగా చెప్తా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఎట్లా ఉంది. అందరూ కూడా ఏం చేయవలను? నెక్స్ట్ సెంటెన్స్ చదవండి మాస్టర్ గారు. ఓకే, ఇక్కడ చూడండి మీరు, సింహాసనాసీనుడై ఉన్న వానికిని. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా దానిని పరిశీలిస్తే ఆయన వచ్చి కుడి చేతిలో తీసుకొని ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? సింహాసనములు అని లేదు. ఎన్ని సింహాసనములు? ఒకటే సింహాసనం, తండ్రికిని ఆయనకును. ఒకే సింహాసనం మీద తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. వాళ్ళు చూడండి నెక్స్ట్ది. ఇది ఆయన ఆ ఆధిపత్యమని ఎట్లా పొందుకున్నాడో తెలిసిన? ఆ గ్రంథపు చుట్టను 7 ముద్రలు విప్పుటకు యోగ్యుడు ఆయన. దాంట్లో ఏమున్నది? మనిషి యొక్క అల్టిమేట్ జడ్జిమెంట్ ఉన్నది. కనుక ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనం ఇమ్మీడియట్గా ఆయనకు లోబడవలేను. లోబడకపోతే ఇబ్బంది అది. కనుక ఇది దేవుడు వ్రాసిపెట్టినది ఇది. కనుక మనము ఇది మనం మేలు కొరకు వ్రాసిపెట్టాడు. ఆయన మొదట సింహాసనాన్ని ఆయన వదిలేసుకున్నాడు దేవుడిగా ఉండుట అనేది. కానీ ఆయన దేవుడు, ఆయన మరలా ఆధిపత్యమును పొందుకున్నాడు ఆయన. కనుక పని చేసి పొందుకున్నాడు. ఈ మధ్యలో ఏమి జరిగిందంటే మీకు నాకు మేలైంది. అది మనం గమనించవలసిన పాయింట్. మీకు నాకు మేలు చేయటానికి ఆయన తనకున్న స్థితిని వదిలివేసి తండ్రి చేత కూడా నా దేవా నన్నెందుకు చేయబెడిచితివి అనే దగ్గరకు వెళ్ళి నిజంగా వదిలివేసి మనల్ని చేయబట్టుకొని, ఎఫెసీ పత్రికలో అది ఉంటుంది. కనుక మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అని పేతురు పత్రికలో ఉంటుంది. కనుక ఇవన్నీ ఆయన మనకు చేసి పెట్టాడు. కనుక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆయన తండ్రి అయిన దేవుడి సింహాసనం మీద ఉన్నాడు. దానియేలు గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఈయన తిరిగి వెళ్ళగానే ఇవన్నీ దేవునికి నిన్న నేడు రేపు ఒకటే. కనుక ఆయన వెళ్ళగానే అందరూ ఈయనను పూజించాలని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? ఈ లోకంలోనికి వచ్చి నెక్స్ట్ ఇప్పుడు ముందుకు ఏం చేయబోతున్నాడు? ఇంకా చేయలేదు, అది ఇంకా జరగలేదు. ఈ రోజుకి ముందుకు జరుగును.
కనుక జరిగినప్పుడు ఏమి జరుగును? ఆ ముద్రలు విప్పబడును. ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన ఒక్కడే మన యొక్క మేలు కొరకు పనిచేశాడు. కనుక దేవుని యొక్క తీర్పును భరించాడు. ఇప్పుడు ఆయన బయట నుంచి వచ్చి ఈ కుడి చేతిలో నుంచి తీసుకొని ఎక్కడ కూర్చున్నాడని గ్యారంటీ ఏమిటి? చూడండి, ప్రకటన గ్రంథం ఎండ్ అయినప్పుడు అక్కడ వ్రాయబడి ఉంటుంది 22వ అధ్యాయంలో మనకు తెలిసిన 1వ వచనం చూడండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి ఓకే, ఇప్పుడు మీరు చూడండి, దేవుని యొద్ద నుండి అంటే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి. నెక్స్ట్ ఎన్ని సింహాసనములని ఉంది? సింహాసనములు అని ఉందా, సింహాసనము అని ఉందా? కనుక ఒకటే సింహాసనం. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఒకటే సింహాసనం. మొదట ఆయన లేడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కనుక ఆయన మనకు తెలియజేసిన పద్ధతి ఆది కాండము నుండి ప్రకటన వరకు ఇది. ఆయన ముద్రలు విప్పినప్పుడు ఇప్పుడు మనం ముద్రల జోలికి వెళ్ళటం లేదు. ఒక్కొక్క దాంట్లో ఏమవుతుంది అనేది మనం చూడటం లేదు. తర్వాత ముద్రల తర్వాత బోరల తర్వాత పాత్రలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత జరిగేది ఇది. కనుక నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, 3-4 వచనములు. ఓకే చూడండి, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఓకే ఎన్ని? ఒకటే ఒక సింహాసనం. ఇప్పుడు మీరు చూడండి, దేవుడు ఎంత క్లియర్గా మనకు చేసి పెట్టాడు. ఓకే, ఇప్పుడు మీకు బహుశా ఇది అర్థమైనది. కనుక ఇది యేసు ప్రభు చేసిన పని. ఆయన ఏం చేస్తున్నాడు? తలుపునొద్ద నేను తడతా ఉన్నాను, ఎవరైనాను నా స్వరము. కనుక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వినవాలి. కనుక చెవి గలవాడు వినుగాక. కనుక ఇప్పుడు ఆయన చెప్పేది ఎవరు వింటారు, ఎవరు వినరు అనేది మీకు నేను చూపిస్తాను. అప్పుడు మనం అది అర్థం చేసుకునే వాళ్ళని. దేవుడు ఏం చేశాడంటే, మీకు చిన్నగా కథలాగా చెప్తా ఉన్నాను, ఈజీ గుర్తుపెట్టుకోవటం. దేవుడు సృష్టించి, ఆయన ప్రేమమయుడు కనుక సృష్టించాడు. ప్రేమ లేకపోతే చేసేవాడు కాదు. కనుక ఆయన ప్రేమను తన్ను తాను ఆయన అందరికీ ఇచ్చాడు. ప్రేమించి మనల్ని సృష్టించి అందరికంటే ఆఖరిని ఎవరు సృష్టించాడు? ఓకే, వాళ్ళిద్దరిలో కూడా ఎవరు ఆఖరి? అవ్వ ఆఖరి. కనుక దేవుడు అవ్వను ఎంత అంటే లాస్ట్కి వచ్చింది రియల్గా గ్రేట్. కనుక దేవుడు అవ్వను ఎంత గ్రేట్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక అందరికంటే కనుక భార్య దొరికిన వానికి కనుక వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్? భార్య గ్రేటా కాదా? కనుక దేవుడు స్త్రీని చాలా ఉన్నతముగా పెట్టాడు. కానీ ఆమె ఏం చేసిందంటే, మీకు కథలాగా అంటే మనకు తెలుసు కనుక ఈజీ. ఆమె ఏం చేసిందంటే, అదమ్మా నువ్వు నేను దేవుడు చెప్పిన పండు తినొద్దు, మనం వేరే పండు తిందాము, ఆయన చెప్పి తినొద్దు అన్నది తిందామని ఆమె ఏం చేసింది? ఇప్పుడు సాతాను మాట లేదా సర్పం మాట విని ఇతన్ని ఏం చేసింది? పండు తినిపించిందా లేదా? ఎంత దూరంలో? తిని అతనికి ఇచ్చాను అంటే ఎంత దూరంలో? చెయ్యి చాచి అంత దూరంలోనే ఉన్నాడు అతను. అతను చేసిన తప్పేమంటే, సాతాను ఏంటి నా భార్య దగ్గరికి వచ్చి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని సర్పమును ఎదిరించలేదు. దీని అర్థం ఏమంటే, పెండ్లైన పురుషుడు, జస్ట్ ఇది టాపిక్ వేరు, ఇది పెండ్లికి సంబంధించింది. కానీ ఇప్పుడు మనము పెండ్లికి సంబంధించింది మాట్లాడటం లేదు. కానీ రియల్గా అది కూడా మనకు అర్థం అవ్వవలను. ఎందుకంటే పెండ్లిలో టైం ఉండదు. కనుక వేరే రోజు ఎప్పుడైనా సరే పెండ్లి గురించి కనీసము 2-3 గంటలు అది మనకు అర్థమైతే కానీ తెలియదు పెండ్లి అంటే ఏమిటో. కనుక పెండ్లి అనేది కూడా మనకు తెలియవాళ్ళని ఎవరికి? పెండ్లి అయిన వాళ్ళకి. అంత జ్ఞానము ఇందులో దాచబడి ఉన్నది. రియల్గా చాలా గ్రేట్. ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఆయన మాటను వినలేదు. చెవిగలవాడు వినుగాక. ఈమె వినలేదు. ఓకే, నెక్స్ట్ యేసు ప్రభు ఈ లోకంలోనికి నరుడుగా వచ్చినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి చూచే క్రియ ఎక్కడ చేశాడు? పెండ్లిలో చేశాడు. పెండ్లిలో ఏమైపోయింది? ఆమె వచ్చి తన తల్లి అనగా మరియా, ఆమె ఫస్ట్ ఆమె పేరు ఉంటుంది. ఆమె యేసు తల్లిని వారు ఆహ్వానించారు. తర్వాత యేసు ప్రభుని శిష్యుల్ని ఆహ్వానించారు. ఎక్కడైతే లేడీ ఉంటుందో మీరు జ్ఞాపకం ఉంచుకోనండి బైబిల్ చదివేటప్పుడు. ఎక్కడైతే లేడీ
హయ్యర్ స్టేజ్ లేదా ఫ్రంట్ లైన్లో ఉంటుందో అక్కడ విమోచన కార్యం ఉంటుంది. కనుక ఆమె అక్కడ లైన్లో ఉన్నది, ఫ్రంట్ లైన్లో. ఆమె తర్వాత యేసుప్రభు ఉంటాడు, ఆమె తర్వాత యేసుప్రభు పేరు ఉంటుంది. కనుక మీరు చూడవచ్చు, ఇశ్రాయేలీయులు కూడా నైల్ నదిలో పడవేయబడేటప్పుడు మోషే వీళ్ళందరూ అక్కడ ఇద్దరు లేడీస్ ఉంటారు. ఆ లేడీస్ వాళ్ళు అక్కడ ఇద్దరు ఉంటారు, వాళ్ళు మంత్రసానులు. కనుక ఎప్పుడైతే లేడీ ఫ్రంట్ లైన్లో ఉంటారో అక్కడ వెనక విమోచన కార్యం ఉంటుందని మీరు బైబిల్ చదవగానే ఈజీ వే గుర్తుపెట్టుకోవటానికి. ఓకే, ఇప్పుడు మన పాయింట్ ఇది కాదు. ఇప్పుడు పాయింట్ ఏమంటే, ఆమె అక్కడికి వచ్చినప్పుడు వీరికి ద్రాక్షారసము అయిపోయినది అని ఆమె వచ్చి యేసు ప్రభువునకు తెలియజేసింది. ఆయన ఏమన్నాడు చెప్పండి? అమ్మా, నాతో నీకేం పని? ఆమె ఎందుకు వచ్చింది? ఇదిగో వీళ్ళకి అయిపోయింది, నువ్వు ఇయ్యి అంటే ఏమిటి? నేను చెప్పినట్టు చెయ్యి. ఎందుకని? అవ్వ ఏం చేసింది? అవ్వ నేను చెప్పినట్టు చెయ్యి. సేమ్ ఎగ్జాక్ట్గా సాతానుడు కూడా ఇక్కడ ఈమెను వాడుకోవటానికి నేను చెప్పినట్టు చెయ్యి. ఆయన ఏమన్నాడు? నాతో నీకేం పని? అప్పుడు ఆమెకు దాని తెలుగులో ఏమంటాం, లైట్ వెలిగింది అంటాం కదా. అప్పుడు ఆమెకు లైట్ వెలిగింది. ఏమని? అప్పుడు ఆమె వెళ్ళి పని వాళ్ళతో ఈయన చెప్పినట్టు అక్కడ అవ్వ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు సరైన రీతిగా విమోచన కార్యం ముందుకు వస్తూ ఉన్నది. కనుక యేసు ప్రభు ఉంటే అక్కడ ద్రాక్షారసం ఏమైంది? తీయగా ఉన్నది. అంతకంటే ఇప్పుడు సెకండ్ టైం ఇచ్చింది మధురముగా ఉన్నది. ఓకే, కనుక ప్రభు ఉంటే ఆ దీవెన. ఓకే, ఇప్పుడు దాని టాపిక్ వేరు. కనుక మీకు అర్థమయ్యే భాషలో ఈ లేడీ ఏం చేసిందంటే, ఇక్కడ చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు సంగములతో వినుగాక. ఓకే.